హాయ్ అందరికి వెల్కమ్ టు అందర్ మినీ వ్లాగ్. ఇక్కడ కనిపిస్తున్న ఎగ్జిబిషన్ మన కాకినాడలో ఆనంద భారతి గ్రౌండ్స్లో స్టార్ట్ చేశారు. దీన్ని అయితే అవతార్ ఎగ్జిబిషన్ అని, ఇన్ఫినిటీ వరల్డ్ ఎగ్జిబిషన్ అని రకరకాల పేర్లతో అయితే పిలుస్తున్నారు. దీని ఎంట్రీ ఫీ 100 రూపీస్. మనం ఎంటర్ అవ్వగానే స్టెప్స్ దిగిన తర్వాత ఇలా పెద్ద రూమ్లో ఇలా సెటప్ అంతా కనిపిస్తుంది. బాగుంది చూడడానికి. మష్రూమ్స్, పెద్ద ట్రీకి ఎన్నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్, ఫుల్గా లైటింగ్ పెట్టారు. దాని బ్యాక్గ్రౌండ్లో అయితే మనకి సాంగ్స్ అన్నీ వినిపిస్తుంటాయి. నెక్స్ట్ ఆ రూమ్ దాటిన తర్వాత అవతార్ ఇమేజెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా లైన్గా స్టాచ్యూస్లో అరేంజ్ చేశారు. మధ్యలో పింక్ కలర్ చెట్టును పెట్టి మనకి ఫుల్ లైటింగ్ పెట్టారు. ఇదే కొత్తగా అనిపించిందంటూ. నెక్స్ట్ ఇంకొంచెం కొత్తగా అనిపించిందంటూ మాకు ఈ స్టాల్ అన్నమాట. ఎందుకంటే దీని పేరు ఢిల్లీ మసాలా, అప్పుడు సిమ్లా మిర్చి బజ్జీ అంట. ఎలానో అక్కడికి వెళ్ళి తినలేం కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటే ఏమీ లేదు. అప్పడం మీద కొంచెం కారం జల్లి ఇచ్చారు అంతే. నార్మల్ అప్పడంలానే ఉంది. సర్లే అనుకుని మంచూరియా ట్రై చేస్తే 80 రూపీస్కి వర్త్లెస్ అనిపించింది. అంత టేస్ట్ ఏం లేదు. ఇలాంటి ఎగ్జిబిషన్లో మ్యాక్సిమం ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ప్రైజింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ అస్సలు ఏం ఉండదు. అలాని కాకుండా స్టోరేజ్ చేస్తారు కాబట్టి తినకపోవడం మంచిది హెల్త్ వైజ్. ఇంకొంచెం ప్రతి ఎగ్జిబిషన్లోనే ఉన్నట్టుగానే జాయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, రింగ్ గేమ్, షూటింగ్, ఇలా టైప్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఒక్కసారి మాత్రమే వెళ్ళడానికి బాగుంటుంది అని అనిపించింది. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా కలెక్షన్ పెట్టినట్టే అని అనిపించింది. ప్రైజింగ్ అయితే మాత్రం ప్రతి ఎగ్జిబిషన్లో ఉన్నట్టుగానే ఉంది. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కామన్ అన్నమాట. ఇక్కడ చెక్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే క్యూట్ కనిపిస్తాయి, క్వాలిటీగా కూడా అనిపించాయి. యూస్ చేస్తేనే కానీ మనకేం తెలియదు కదా.